తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి బలపరీక్ష కొనసాగుతుంది. బలపరీక్ష తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రతిపాదించగా విజయ్ తీర్మానానికి కాంగ్రెస్తో పాటు లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ప్రకటించాయి. అలాగే విజయ్కు మద్దతు ఇవ్వద్దంటూ ఎమ్మెల్యేలకు పళనిస్వామి విప్ జారీ చేసినప్పటికీ టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా అన్నాడీఎంకే షణ్ముగం వర్గం నిలిచింది. విజయ్కు అన్నాడీఎంకే చీలిక వర్గంలోని 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా మ్యాజిక్ ఫిగర్ 118గా ఉంది. విజయ్ రాజీనామా, టీవీకే ఎమ్మెల్యే సేతుపతి ఓటింగ్కు దూరంగా ఉండాలన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులతో లెక్కలు కొంత మారగా విజయ్ సర్కారుకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో ఈ బల పరీక్షలో సీఎం విజయ్ సునాయాసంగా గెలిచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అసెంబ్లీ చర్చ అనంతరం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే విజయ్ తీర్మానానికి కాంగ్రెస్తో పాటు లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ప్రకటిస్తూనే చురుకలంటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదని, రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కేంద్రం ప్రయత్నించిందని వామపక్షాలు స్పష్టం చేశాయి. బీజేపీ కుట్రలను అడ్డుకోవడానికే సీఎం విజయ్కు మద్దతు ఇచ్చామని లెఫ్ట్ పార్టీ సభ్యులు తెలిపారు. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ పార్టీ రాజీ పడకూడదన్న వీసీకే డీలిమిటేషన్పై కేంద్రంతో పోరాడాలని సూచించింది. ఇదే క్రమంలో సీఎం విజయ్ను ఉద్దేశించి డిఎండికే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఓఎస్డీగా జ్యోతిష్యుడు నియామకంపై ఆమె మండిపడ్డారు. యువత విజయ్కు ఓటేసి గెలిపించారని, జ్యోతిష్యులు కాదంటూ చురకలంటించారు. జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు ప్రేమలత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అనిల్, తమిళనాడు సభలో బల పరీక్ష కొనసాగుతుంది. దాని మీద చర్చ అయితే నడుస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా వాడివేడిగా చర్చ కొనసాగుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి చాలా మంది పలు సూచనలు చేసినప్పటికీ కొందరు విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో బల పరీక్ష పైన చర్చ మరికొద్దిసేపట్లో ముగిసే అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వం బల పరీక్షకు దాదాపుగా మద్దతున్నప్పటికీ కూడా ఉదయం నుంచి చాలా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఎండిఎంకేకు ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే కామరాజు ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో ఆ పార్టీ అధినేత టీవీవి దినకర్ ఇప్పటికే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఆయనతో పాటు ఏవైతే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయో కాంగ్రెస్తో పాటు వీసీఎల్, ఐయుఎంఎల్, అదేవిధంగా వామపక్షాలు కూడా మద్దతుగా నిలిచే విజయ్ ప్రభుత్వానికి ఉదయం శాసనసభ ప్రారంభమైన నేపథ్యంలోనే విజయ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. బల పరీక్షకు సంబంధించి అవిశ్వాస తీర్మానం మీద చర్చకు ఆయన అనుమతి ఇచ్చారు స్పీకర్ ప్రభాకర్. అయితే ఈ నేపథ్యంలోనే శాసనసభలో వాడవీడిగా చర్చ అయితే కొనసాగుతుంది. ముందుగా వామపక్షాలు ఏదైతే బీజేపీ ఎత్తుగడలను అడ్డుకోవడానికి శాసనసభలో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వం నిలబడడానికి అవుట్రైట్గా మద్దతు ఇస్తున్నామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా డిఎంకే ఎమ్మెల్యేలు కూడా దీని మీద చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా ప్రేమలత విజయకాంత్ ఏదైతే ఆమె ముఖ్యమంత్రిని కోట్ చేస్తూ ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా పెట్టుకొని యువతకు ఎలాంటి సందేశం ఇస్తారని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా యూత్ అంతా ఓటేశారు, జ్యోతిష్యులు కాదు, జ్యోతిష్యుడిని పెట్టుకొని ఏ రకంగా పాలన చేస్తారని కూడా ఆమె ఘాటుగా విమర్శలు అయితే చేసింది. ముఖ్యంగా ఈ అసెంబ్లీ నుంచి ఏదైతే విశ్వాస పరీక్ష నుంచి పిఎంకే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏఐడిఎంకి విప్ జారీ చేసినప్పుడు కూడా అందులో చీలిక వర్గం ఏదైతే షణ్ముగం వర్గం ఉందో 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కి సపోర్ట్ చేస్తూ ఆ తీర్మానం మీద యొక్క మద్దతు తెలిపే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ఈ పరీక్ష కూడా జరిగే అవకాశం ఉంది. పూర్తిగా ఈ చర్చ ముగిసిన తర్వాత ఈ ఓటింగ్ కూడా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికైతే దాదాపు చీలిక వర్గం, వేల్ముని వర్గం 30 మంది ఆయనకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వీసీకే, ఐఎంఎల్ ఇద్దరు కూడా మద్దతు ఇస్తున్నారు. అవుట్రైట్ గా ఏదైతే అన్కండిషనల్ గా మద్దతు ఇస్తున్నామని చెప్పి లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. ఓవైపు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఇప్పటికే దీని మీద మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే పళనిస్వామి వర్గం 17 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపు 150 మంది వరకు ఎమ్మెల్యేల మద్దతు విజయకుండే అవకాశం ఉంది అనేది